ఎప్పుడు చిన్న విధంగా చూపించారు ప్రభాస్ని. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. రికార్డులు కొట్టేసింది. ఇప్పుడైతే ఫస్ట్ షో మైండ్ బ్లాక్ అయిపోతుంది మాకే ప్రభాస్ చూస్తున్నందుకు. ఇంకా సెకండ్ హాఫ్ నుండి రాజసాబ్ వస్తాడు. ఇంకా డైనోసర్ పండాలండి, డైనోసర్ పండాలా మీకు? మారుతి గుడి కట్టేస్తాం, మారుతి పొద్దున్న గుడి కట్టేస్తాం. అబ్బా ఇంటే ప్రభాస్, ఇంటే ప్రభాస్. చెప్పరా నువ్వు నిధి అగర్వాల్ మీరు మిది అగర్వాల్ ఉన్నారు. దెంగుతాం అంతే. 10 years అయిందండి ప్రభాస్ని ఇలా చూసి. చాలా కాలం తర్వాత చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ అసలు ఏం లాగలేదు. మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. చెప్పు భయ్యా, మీరు నిధి అగర్వాల్ ఉన్నారు. సంక్రాంతి పండుగ మందే, రాజా పండుగ కడుపు ఇప్పుడు ఇంకా ఇక్కడ దాకా పోతుంది. మేడం సినిమా చాలా బాగుంది అక్క. సినిమా ఎక్సలెంట్, తగ్గేదే లేదు. సంక్రాంతికి ఇట్టి కొట్టేసాం అండి, ఇంకేం లేదు. బ్లాక్ బస్టర్ కలెక్షన్ ఫస్ట్ డే 100 crores పక్కా. 2000 కోట్లు పక్కా కొడుతున్నాం, 2000 కోట్లు పక్కా కొడుతున్నాం. సినిమా 2.0 చూసి మేము ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాం, దానికి మించిపోయి ఉంది. చెప్పి మరి కొట్టు, మీ ఇంటికి వస్తా, నీకు ఈ సంక్రాంతి కాదు, ప్రతి సంక్రాంతి రుణపడి ఉంటాం. నిన్ను చూసి కుట్టించుకున్న షర్టు మా ప్రభాస్ అన్న వేసుకున్న షర్టు గుర్తుపెట్టుకో. ప్రతి సంక్రాంతి రుణపడి ఉంటాం నీకు. నువ్వు సినిమా వచ్చి దాన్ని మేము హిట్ చేస్తాం. నీకు దండేస్తా మారుతి అన్న. చెప్పి మరి అడ్రస్ చెప్పారుగా, అడ్రస్ చెప్పారు. సినిమా రెబల్ స్టార్ కి యావరేజ్ స్టార్ కే సినిమా హిట్. అలాంటిది హిట్ వస్తే ఆలోచించుకోండి. దండేస్తాం మీకు. దాదాపు మేము 10 మంది కుర్రలం భీమవరం నుంచి దాదాపు 10 మంది కుర్రలం ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం, ఓన్లీ మేము ప్రభాస్ సినిమా చూడడం కోసం, రాజాసాబ్ చూడడం కోసం 10 మంది కుర్రలం వచ్చాము. ఈ రోజున ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. 2 ఏళ్ల తర్వాత ప్రభాస్ ని ఒక రేంజ్ లో రొమాంటిక్ యాంగిల్లో, అలాగే అంటే వింటేజ్ ప్రభాస్ బుజ్జిగాడి సినిమా తర్వాత రొమాంటిక్ యాంగిల్, కామెడీ యాంగిల్ అన్ని మా అన్నలో కనిపిస్తుంది. ఈ రోజు ప్రభాస్ సినిమాకి ఒక 10 మంది కుర్రలం వచ్చామంటే అది ఓన్లీ ప్రభాస్ వల్ల, మారుతి వల్ల అవుతుంది. మారుతి ఎరక్కొట్టాడు, సినిమా ఒక రేంజ్ లో ఉంది. మారుతికి చెప్పేది ఏంట్రా అంటే, మారుతికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో గుండెల్లో చిన్నపాటి గుడి కట్టేసావు. నీకు ఇంకా నువ్వు మాట్లాడకుండా ఇంకా చిన్నపాటి గుడి నీకు ఇంకా మామూలు కాదు. నువ్వు 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ప్రభాస్ సినిమా తీస్తే టికెట్ 1000 రూపాయలు కాదు 10,000 పెట్టినా తీసుకుంటారు ప్రభాస్ ఫ్యాన్స్. నువ్వు ఇప్పుడు తీసిన దానికి 10,000 పెట్టినా తీసుకుంటారు. ఇంకా మాట్లాడేది లేదు. మాకేం అక్కర్లా. మా డార్లింగ్ దగ్గర నుంచి మా కొత్తగా కాదు. ఇగో ప్రభాస్ ని నువ్వు చూసావలేదు. ప్రభాస్ అంత బాగున్నాడు చూసావా? నిన్న US లో చూసా, కొత్త చింపేసింది సినిమా. మాకు మా ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ ఉంటే చాలు, మాకు పెద్ద అక్కర్లా. మా డార్లింగ్ మాకుంటే చాలు. సినిమాలు దీనికి మించి అనుకుంటున్నాం. అది హీరోయిన్స్ రోల్ వచ్చేసి ఒక్కో హీరోయిన్ ఒక క్యారెక్టర్. మాళవిక మెయిన్. మాళవిక ఫైట్ సీన్ ఎక్స్పెక్ట్ చేయాలి ఆ సినిమాలో. ట్రైలర్ లో చూసాం కానీ ఆరెంజ్ లాంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. మాళవిక కాదు కానీ నన్ను చేసుకుంటే మాత్రం అన్నయ్యకి ఇందుట్లోనే పెళ్ళి అయితే బాగుండని. ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందన్న, మామూలు లేదు అసలు. వింటేజ్ లుక్స్ అసలు మామూలు లేదు. మారుతికి గుడి కడతాం ఖచ్చితంగా. సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసి రీచ్ అయితే ఖచ్చితంగా బాగుండిద్ది. ప్రభాస్ అన్న వింటేజ్ లుక్స్ బాగా వచ్చాయి. ఒక్కో సీన్ మామూలు లేదు అసలు. హిట్ మూవీ, అంతే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్.
అన్న సినిమా అయితే మామూలుగా లేదు, చెప్పాల్సిన విషయం కాదు ఇది. ఇంకా సెకండ్ టాప్ ఎలా ఉంటుందంటే ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అనమాట. ఎలా ఉందంటే మారుతి గారి డైరెక్షన్ కానీ ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే ఎలా తీశారంటే మారుతి గారి డైరెక్షన్లో రాజమౌళి గారిని మించిపోయినట్టే తీశారు. ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే మాటలు కాదన్న, ఆయన డైనోసారు. ప్రతి ఒక్క సీన్లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. క్లైమాక్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇంకా క్లైమాక్స్ మటుకు అదిరిపోతుంది. సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్. డబ్బుడు దిగుడే సూపర్. సెకండ్ హాఫ్ జరగదు సార్. ఫుల్ బిల్స్ అన్న, పొద్దున్న అన్నం తిన అవసరంలా. ప్రభాస్ లుక్ వింటేజ్ లుక్కే, ఫుల్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. ఇది కూడా తిన పాడేస్తుంది అవసరంలా. కొడుకు నిండిపోయింది మొత్తం, అన్నం చూస్తారు చాలు. సూపర్, అవసరంలా కళ్ళు మూసుకొని రావచ్చు చాలు. రాజుల గారు ప్రభాస్ రాజు అంటే ఏంటో చూపించాడు లోన. సెకండ్ హాఫ్ ఇంకా చూద్దాం మెంటలే. అమ్మో సూపర్, మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్. యాక్చువల్లీ నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ అండి. అది రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్తున్నా. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. డీసెంట్గా అయితే ట్రాక్ అయితే రన్గా అలా వెళ్తూ ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ వాజ్ హైలైట్. బట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్లో ఎలా చూపిస్తారో మనకే తెలియదు. కాకపోతే నేను సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. అంటే ఇంకో విషయం ఏంటంటే పార్ట్ 2 ఉందని అంటున్నారు. యూఎస్లో టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ లాగ్ అన్నారు. కానీ ఫస్ట్ హాఫ్ వాస్ గుడ్, డీసెంట్గా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ ఎలా ఉండేది మనకు తెలియదు, చూడాలి. జై ప్రభాస్, జై చరణ్. హీరోయిన్స్ అయితే గుడ్, డీసెంట్గా హాట్గానే ఉన్నారు. టు బీ ఫ్రాంక్ చెప్పకూడదేమో, బట్ ఇద్దరు హీరోయిన్లు అయితే హాట్గానే ఉన్నారు. ఫస్ట్ హాఫ్లో అయితే కామెడీ లేదు. హారర్ అయితే ప్యాక్ అయిపోద్ది. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, ప్యాక్ అవుతారు. సో టు బీ ఫ్రాంక్ ఏంటంటే హీరోయిన్స్ అయితే బాగున్నారు, చాలా హాట్గా ఉన్నారు. ఇద్దరు అయితే హాట్గా ఉన్నారు. అదర కొట్టేశాడు బ్రో, మామూలుగా లేదు. చాలా ఉన్నాయి. క్రొకోడైల్ ఫైట్ కోసం, సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఇంకో సెకండ్ హాఫ్ కోసమే. ట్విస్ట్లా చెప్తే ఇంకేముంది, సినిమా చూడాలి కదా అందరూ. ట్విస్ట్ చూడకూడదు, ట్విస్ట్ చెప్పేస్తే ఇంక సినిమా ఏం చూస్తాం. చాలా ర్యాంప్ ఆడేశాడు అసలు. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. పిచ్చ పీక్స్ అసలు. చాలా బాగుంది యాక్టింగ్ మాత్రం. తాతది స్టోరీ కోసం ఏంటి సూపర్ హిట్ అమ్మా. లేదు బ్రో, బాలేదు 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 బాలేదా? అయిపోయింది, చాలా బాగుంది. అరిచి గొంతు పోయింది. చాలా 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 బాగుంది, చెప్పక్కర్లేదు ఒక్క మాటలో. యావరేజ్. ఇంటర్వెల్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ యావరేజ్. వింటేజ్ ప్రభాస్ బాగా ఎంజాయ్ చేస్తాం. నాట్ బ్యాడ్. చేస్తున్నాం, మరి ఏమైద్దో తెలియదు. సినిమా ఇప్పటిదాకైతే సూపర్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందా అని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సూపర్గా ఉంది. ప్రభాస్ యాక్టింగ్, డ్యాన్సింగ్ చాలా స్టైల్గా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. అంత సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అన్ఎక్స్పెక్టెడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంచనాలకు మించి ఉంటుందని అనుకుంటున్నాం సెకండ్ హాఫ్. మారుతి మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ పెట్టాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది. వీడియో ఉందా? బెజవాడప్పుడు ఒంగోడు రాదా చెప్తున్నాం. సూపర్, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంటే ఇంకా తెలిసిందే, సీట్ల మీద కూర్చోం. కొత్త ర్యాంప్ సావదింగాడు.